ఒక్కసారి ఊహించుకోండి, మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ పరీక్ష రాశారు, అందులో పాస్ అయ్యారు, ఉద్యోగంలో కూడా చేరిపోయారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ పరీక్ష రద్దు చేస్తున్నాం అంటే మీ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో అదే జరుగుతుంది. దాదాపుగా 2000 ఉద్యోగాలు రద్దయ్యాయి. అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? విద్యార్థులకు చెబుతున్న సమాధానం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. జార్ఖండ్లో నియామక పరీక్షల రద్దు వ్యవహారం ఇప్పుడు మరింత వేడెక్కింది. ప్రభుత్వం ఏకంగా 44 పరీక్షలను రద్దు చేసింది. అయినా విద్యార్థుల ఆందోళన మాత్రం ఆగలేదు. అసలు ప్రభుత్వం ఎందుకు ఈ పరీక్షలను రద్దు చేసింది? రద్దు చేసిన పరీక్షలేంటి? ఇప్పటికే ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి? విద్యార్థులు ఇప్పుడు ఏం కోరుతున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే జార్ఖండ్లో హాట్ టాపిక్. జార్ఖండ్లో నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు 25 రోజులుగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ అలాగే ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహించిన 44 పరీక్షలను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందిన దాదాపు 2000 మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఆర్థిక శాఖ, హోంశాఖ, రోడ్డు రవాణా, కార్మిక శాఖ, సమాచార ప్రజా సంబంధాల శాఖల్లో పనిచేస్తున్న వీళ్లంతా తమకు ఉద్యోగం రావడంతో ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను వదులుకున్నామని చెబుతున్నారు. పరీక్షల్లో అవకతవకలు జరిగి ఉంటే దర్యాప్తు చేయడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే మొత్తం పరీక్షలనే రద్దు చేయడాన్ని మాత్రం తాము వ్యతిరేకిస్తున్నామని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న కౌశల్ కుమార్ పేర్కొన్నారు. దోషులపై చర్యలు తీసుకోవాలే కానీ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు పొందిన తమపై చర్యలు తీసుకోవద్దని కోరుతున్నారు. మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులు కూడా వెనక్కి తగ్గడం లేదు. రద్దు నిర్ణయం ఏ పరీక్షలకు ఎలా వర్తిస్తుందో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా నేత దేవేంద్ర మహతో తన ఆందోళనను కొనసాగించేందుకు మళ్లీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం 44 పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇటీవల ఆయన 16 రోజుల నిరాహార దీక్షను విరమించారు. అదే సందర్భంలో మలిదశ ఆందోళన కూడా ప్రారంభిస్తానని ప్రకటించారు. భవిష్యత్తులో ఎలాంటి పేపర్ లీకులు, అవకతవకలు జరగకుండా ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, నియామక ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కూడా విద్యార్థులు కోరుతున్నారు. ఇక ప్రభుత్వం రద్దు చేసిన 44 పరీక్షలు చిన్న విషయం కాదు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ప్రభుత్వ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పాలిటెక్ లెక్చరర్లు వంటి పోస్టులకు సంబంధించిన పరీక్షలు ఇందులో ఉన్నాయి. సైంటిఫిక్ ఆఫీసర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు పోస్టులు కూడా ఉన్నాయి. సివిల్ జడ్జీలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, దంత వైద్యుల నియామక పరీక్షలు కూడా రద్దయ్యాయి. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారులు, ఫుడ్ అనలిస్టులు, వ్యవసాయ అధికారి పోస్టుల పరీక్షలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం పరీక్షల రద్దు నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. నియామక వ్యవస్థపై విద్యార్థులకు, ఉద్యోగార్థులకు మళ్లీ నమ్మకం కల్పించేందుకే ఈ చర్య తీసుకున్నామని చెబుతోంది. ఇక అవకతవకలపై దర్యాప్తును కూడా వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అభయ్ తివారీని జార్ఖండ్ సిఐడి జూలై 22న అరెస్టు చేసింది. తాజాగా అతని భార్య సుష్మా కుమారి, సోదరుడు అక్షయ్ తివారీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. గత 13 ఏళ్లలో తివారీ దాదాపు 12 పోటీ పరీక్షల్లో అర్హత సాధించినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు చెబుతున్నారు. పోటీ పరీక్షల్లో అర్హత సాధించేందుకు పోస్టును బట్టి తివారీ లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న ఆరోపణలే. మరోవైపు జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కార్యాలయంలో సోదాల సమయంలో లభించిన ఆధారాలపై కమిషన్ కార్యదర్శి సుధీర్ గుప్తాను కూడా సిఐడి ప్రశ్నించింది. తాజా అరెస్టులతో ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 22కు చేరింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. పరీక్షల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరనుంది.
ప్రభుత్వ నిర్ణయంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అభినందించింది. అయితే ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. విద్యార్థులు సిబిఐ విచారణ కోరుతున్నా సీఎం స్పందించడం లేదని జార్ఖండ్ ప్రతిపక్ష నేత బాబులాల్ మారండి ఆరోపించారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల్లో చేరిన దాదాపు 2000 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఏంటి అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.